అంటే ఒక మిస్ ఇండియా కాంపిటీషన్కి వెళ్ళడము అంత ఈజీ కాదు, ఈవెన్ కామన్ వాళ్ళకు కూడా. మీకు ఎలా సాధ్యమైంది, అసలు ఎలా సాధించారు ఇంత విజయం? సో నాకు ఈ మిస్ ఇండియా ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, మా మెంటర్ ఒకరు ఉన్నారు కమ్యూనిటీలోని, ఇంటర్నేషనల్ మోడల్ తను. సో అంజుష్ మేడం నాకు నేను ఒకసారి మేడం ఇంటికి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, ఇలా నేను ఇండస్ట్రీలో 4 years నుంచి కష్టపడుతున్నా, సో నాకు ఈ టాలీవుడ్లో కొంచెం కష్టంగా ఉంది, ఇప్పటికీ ఛాన్సెస్ ఏం వస్తలేదు, ఒకసారి మోడలింగ్ రంగంగా కూడా ఒకసారి చూస్తే ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అని చెప్పాను. సో మేడం నాకు 1 or 2 months తర్వాత నాకు కాల్ చేసి, ఇలా మోడలింగ్ ఉంది ఇంటర్నేషనల్, సో బ్యూటీ పేజెంట్ మంచి ఆపర్చునిటీ, వదులుకోకుండా వెళ్ళు, పార్టిసిపేట్ చేయని చెప్పారు. సో వెళ్ళి మంచిగా పార్టిసిపేట్ చేశాను. మా మేడం కూడా నాతో పాటు వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చి, మంచిగా బ్యాక్ సపోర్ట్గా ఇచ్చి నన్ను విన్ చేయించారు మొత్తానికి. ఓకే, సో అలాంటి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇలా వెళ్ళగానే ఇలా వెంటనే మీకు అవకాశాలు వచ్చేసాయా, ఏమైనా అవరోధాలు ఎదుర్కొన్నారా? లేదు, ఇక్కడ కొంచెం ఈ మూవీస్ సీరియల్స్ అంటే కొంచెం ప్రాబ్లమ్స్ అంటే కొంచెం కష్టపడుతున్నా, కానీ ఛాన్సెస్ కోసం. సో ఒక ట్రాన్స్ అయిపోవడం వల్ల నాకు ఎవరు ఆపర్చునిటీ ఇస్తలేదేమో నా ఇన్నర్ ఫీలింగ్. సో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని బాగానే తీసుకుంటున్నారు, ఒక ట్రాన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆపర్చునిటీ ఇవ్వడానికి థింక్ చేస్తున్నారు. సో ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే తెలీదు. సో చాలా ఇబ్బందిగా ఉంది, నేను 4 years నుంచి కష్టపడుతున్నాను కదా, కొంచెం ఎనీవేస్ ఎలా అనిపించింది మెడల్ వచ్చిన తర్వాత మీకు? సో నేను మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్ అయిన తర్వాత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను 4 years కష్టం నాకు స్టేజ్ మీద కనిపించిందని నేను చెప్పుకుంటా, ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఒకదాని కాకపోతే ఒకదాని సక్సెస్ కొట్టానన్న హ్యాపీనెస్ చాలా ప్రౌడ్గా ఉంది.